హే గాయ్స్, ఈ వీడియో అర్థం అవ్వాలంటే లాస్ట్ వీడియో చూసొచ్చేసేయండి. అక్కడ ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం చేశాం కదా, ఆ ప్రసాదం దేవుడి దగ్గర పెట్టాలి. అలాగే నువ్వుల పిండి, అక్కడ ఉన్న ప్రసాదాలన్నీ తమలపాకులో పెట్టి దేవుడికైతే నైవేద్యంగా పెట్టాలి. సో ఇక్కడ మా అన్న కూడా దారంతో ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పుట్టలో పాలు కూడా పోసేశారు. గుడిలో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచాలి. మేము ఇక్కడ అందరం కలిసి తింటున్నాం. మా గ్యాంగ్ అంతా ఫుల్ ఫన్నీగా రచ్చరచ్చగా తీసుకొని తిన్నాం. నార్మల్గా ఇంట్లో ప్రసాదాలు చేసినప్పుడు తిను అని చెప్తున్నా కూడా పోయేది కాదు. ఇక్కడ చూడండి, లాక్కొని పిక్కొని తినేసాం. సో అలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలన్నీ పంచుకొని అందరం తినేసి, స్టార్టింగ్లో పుట్టకైతే దారం కట్టాం కదా, ఆ దారాన్ని తీసుకొని కంకణాల్లాగా కడతారు. సో అలా కట్టించుకుంటే మంచిదనేసి ఇక్కడ అందరం కలిసి కంకణాలు కట్టించుకొని బయలుదేరేసాం. గుడి నుంచి వెళ్తున్న దారిలో ఈ బాయికి అయితే పసుపు కుంకం పెట్టి నీళ్లు పోసి పూజ అయితే చేయాలి. ఒక సామెత అనేది చెప్పాలంట, నీళ్లు దారి తీసుకొని పాల దారి చూపించని. తర్వాత ఇంటికి వచ్చి పళ్ళెం వేసుకొని టెంకాయ కొట్టేసాం. అంతే మరి ఈ వీడియో. మోర్ పెళ్లి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.